జీవితంలో ఎదగాలంటే ఇతరులతో పోల్చుకోవటం కాదు, పోటీ పడటం నేర్చుకోవాలి. ఏదైనా ప్రారంభించేందుకు మొదట చేయాల్సింది దాని గురించి మాట్లాడటం ఆపి మొదలు పెట్టడమే. ఇతరుల విషయాలపై చూపించే శ్రద్ధ మీ జీవితాలపై చూపిస్తే ఎన్నో సాధించవచ్చు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మీ మంచికి అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అయ్యారని కాదు, నీకు ఉన్న అర్హత కంటే నిన్ను ఎక్కువగా నమ్మారని. ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కావటానికి ప్రయత్నించవచ్చు, కానీ అది ఇతరుల పతనం కాకుండా మీ ఉన్నతి ద్వారా సాధించాలి. పుస్తకాల్లో నేర్చుకునే దానికంటే మీకొచ్చే కష్టాలే మీకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. ఆకలితో అయినా నిద్రపోవచ్చు, ఆలోచనలతో మాత్రం అస్సలు నిద్రపోలేరు. అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది, సౌశల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది. అలంకరణ ఎదుటివారి కళ్ళకు అందంగా కనిపిస్తుంది, అందమైన మాట తీరు మనిషి గౌరవాన్ని, విలువను పెంచుతుంది. ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నారో తెలుసుకున్నప్పుడే ఎలా గెలవాలో నేర్చుకోగలరు. నీ దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. ప్రతి ఒక్కరికి ఓ టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా బాధలు, అవమానాలు అన్నీ ఎదుర్కోవాలి. ఒక అద్భుతమైన క్షణం చాలు మీ తలరాత మారటానికి. చుట్టూ తొక్కేయటానికి 100 మంది ఉన్నా మిమ్మల్ని కాపాడటానికి ఒకటి ఉంది, అదే మీరు చేసుకున్న మంచి. రాపిడి లేకుండా వజ్రం మెరవదు, అలజడి లేకుండా సముద్రం పలకదు, కృషి లేకుండా ఫలితం రాదు. మంచి పనుల ద్వారా మంచి అనుభవం పొందగలుగుతావు, చెడు పనుల ద్వారా ఖచ్చితంగా చెడు అనుభవమే పొందుతావు. కాలం మారింది అనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతిక సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. మీ సంపదను బట్టి జీవన విధానం ఉంటుంది, ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి జీవితంలో సంతోషం ఉంటుంది. కళ్ళెదుటి నిజం ఉన్నా చెవులు కనిపించే అబద్ధాన్ని నమ్మే లోకం ఇది. నువ్వు ఎక్కువగా నిరూపించాలని తాపత్రయపడిపోకు. ఎప్పుడు తెలియవలసిన నిజాలు అప్పుడే తెలుస్తాయి. దూరాన ఉన్న ఒక చిన్న పలకరింపు మనుషుల్ని ఎంతో దగ్గర చేస్తుంది. కొందరు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారంటే నీలో ఏదో టాలెంట్ ఉందని అర్థం. ఈ లోకం టాలెంట్ ఉన్నవాన్ని చూసే ఈర్ష్యపడుతుంది, టాలెంట్ లేనివాన్ని ఎవరు పట్టించుకోరు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. లోపల శత్రువు లేనంతవరకు బయటి శత్రువు మిమ్మల్ని భయపెట్టలేడు. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థవంతుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రమాదకరమైంది నిర్లక్ష్యం. దీనివల్ల చాలా బంధాలు దూరం అవుతాయి. ఎప్పుడు ఒకేలా ఉండకు. మీరిప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మీరు బాధ పెట్టకపోయినా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంత అంటాడు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు. ఇదే మానవ నైజం. మనసులో కల్మషం లేనివారు మీ ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషయం నింపుకొని ఉన్నవారు మీ ముందు తీయగా, మీ వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. పనిలో నిన్ను మర్చిపోయి ప్రశాంతతలో నిన్ను గుర్తుంచుకునే బంధంతో జాగ్రత్త. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు, పని మాత్రమే. ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు, నవ్వితే సుఖాలు రావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పని నువ్వు చేసుకుంటూ పోతేనే నేటి కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి. ఒంటరిగా ఉండటం కాదు, నీ కష్టాన్ని చెప్పుకోవటానికి నీ చుట్టూ ఎందరు ఉన్నా నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవటం. అభిమానం సంపాదించుకోవటానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, ప్రేమతో మెలుగు.
ఆత్మీయంగా పలకరించు. అప్పుడు అందరూ నీ అభిమానులే. నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించొద్దు. ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడూ కోల్పోయారు. మీరు చెప్పింది అబద్ధమైతే దాన్ని నిరంతరం మీరు కాపాడుతూ ఉండాలి. మీరు చెప్పింది నిజమైతే అది నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అది అబద్ధానికి, నిజానికి ఉన్న తేడా. కోపం, సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. సహనం వస్తే అన్నిటినీ మీ దగ్గరికి పోగేసి పోతుంది. ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది, అన్నది నిజం కాకపోతే ఇప్పటివరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. ఆలోచన అంటువ్యాధి లాంటిది. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. మంచి చెప్పేవారు ఎప్పుడూ చెడ్డవారు, చెడు చెప్పినవారు ఎప్పుడూ మంచివారే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తారు, కానీ మీకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు. అలా ఉంటారనుకోవటం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు, అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మీ గుండెకే ఎదురు దెబ్బలు. ఈనాటి మనుషులు తీరు. బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. లోకంలో అన్నిటికంటే తెలివైన పని సలహాలు ఇవ్వటం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైంది సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. 10 మంది నడిచే దారి ఒప్పు, నువ్వు వెళ్లే దారి తప్పు అని ఎప్పుడు అనుకోవద్దు. ఏమో వాళ్ళకు తెలియని దాన్ని తెలిసేలా చేసే మార్గదర్శివి నువ్వే అవుతావేమో. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విద్వాంసం. ఎదిగే వయసులో వచ్చే అనుభవం నలుగురికి మంచి మార్గం చూపేలా ఉండాలే కానీ నలుగురితో చెప్పించుకునేలా ఉండకూడదు. అందుబాటులో అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదని వెళితే మనిషి నిత్యం వేధిస్తూనే ఉంటుంది. ఆశ వదిలినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాటలు చెప్పేవారి చుట్టూ చాలామంది వచ్చి చేరుతారు, కానీ మాటపై నిలబడే వారి దగ్గరకు విజయం వచ్చి చేరుతుంది. బ్రతుకు భారమైనప్పుడు ప్రతి ఉదయం అలారం లేకుండానే మేలుకు వచ్చేస్తుంది. జీవితం అంటే ఆట కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవటానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడాల్సిందే. తొక్కేయటానికి 100 మంది ఉన్నా రక్షించడానికి ఒక్కరు ఉంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. అదృష్టం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మీ ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు కోరేదిగా ఉంటే పగవారైనా మీ పక్కనే నిలుస్తారు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలా ఉండటమే అసలైన ధైర్యం. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. భయం దాటి నువ్వు బయటికి రాకపోతే విజయం నిన్ను దాటి బయటికి పోతుంది. సమయం కఠినంగా అయినప్పుడు నువ్వు ఇంకాస్త కఠినంగా మారితేనే కదా నీ కథ ముందుకు సాగేది. పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి. అహంకారం కాదు సంస్కారాన్ని నేర్పాలి. సంపద కాదు సాయం చేయటం నేర్పాలి. గర్వాన్ని కాదు ఎదుటివారిని గౌరవించటం నేర్పాలి. కొందరికి మీరు చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. మీ ఆలోచన చెడుగా ఉన్నప్పుడు మంచి చెప్పేవాళ్ళు శత్రువులుగా, చెడు చెప్పేవాళ్ళు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. ఏదైనా నాది అనుకున్నప్పుడే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. అది బంధమైనా వస్తువైనా.
చెడు గుణం ఎంత బలవంతుణ్ణైనా నాశనం చేస్తుంది. మంచి గుణం ఎంత బలహీనుణ్ణైనా గొప్పవారిగా మారుస్తుంది. నీ బలహీనతకు నీ భవిష్యత్తును నిర్ణయించేంత అవకాశం ఇవ్వకు. ఎప్పుడైతే నీ బలహీనత నిన్ను దాటుతుందో అదే నీకు మొదటి శత్రువు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.